జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం. చైర్మన్గా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రమాణం. నూతన ప్రభుత్వ హాస్పిటల్ పరిశీలన. స్థానిక గుర్రంపాలెం రోడ్లో గల జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కమిటీ చైర్మన్గా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రమాణ స్వీకారం చేయగా, నెంబర్లుగా పాండ్రంగి రాంబాబు, బొడ్డేటి సుమన్, నకిరెడ్డి సూర్యావతి, మానేపల్లి బంగార్రాజు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారిని హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, స్థానిక నాయకులు పూలమాలతో ఘనంగా సత్కరించే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. అనంతరం జగ్గంపేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీ జయంతి సందర్భంగా ఆయన కలలుగన్న సామాన్యులకు ఆరోగ్యం అందుబాటులోకి రావాలి అనే ఉద్దేశంతో నేను చైర్మన్గా కొద్ది మంది సభ్యులను నెంబర్లుగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకున్నామని ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ కమిటీ ఆధ్వర్యంలో హాస్పిటల్కు మౌలిక వసతులతో పాటు రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తామని అన్నారు. ముఖ్యంగా హాస్పిటల్కు వచ్చే రోగులకు ఆరో ప్లాంట్ ఏర్పాటు చేసి శుద్ధి చేసిన మంచినీళ్లు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ కు నూతన పరికరాలు సంపూర్ణ జరుగుతుందని, జగ్గంపేట వద్ద నూతన హాస్పిటల్ నిర్మాణం పూర్తయిందని ఈరోజు పరిశీలిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, సిఏవైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు, వేములకొండ జోగారావు, పాలకుర్తి సురేష్, హాస్పిటల్ వైద్యులు ప్రణీత్ డి, హాస్పిటల్ కాంట్రాక్టర్ సూర్యనారాయణ రాజు, హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శంకర్, డాక్టర్ వర్మ, డాక్టర్ వినుష, డాక్టర్ శ్రావణ సంధ్య, డాక్టర్ మాధురి, డాక్టర్ భాగ్యలక్ష్మి, టిడిపి నాయకులు, హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ హాస్పిటల్ డైరెక్ట్గా కూడా నాకు కూడా डेली डॉक्टर गैनकालजिस्ट టెక్నీషియన్ నేను గవర్నమెంట్ హాస్పిటల్ జగ్గంపేట ఇన్ఛార్జ్ హెడ్ సిస్టర్గా చేస్తున్నాను. ఇదే అంశాలు గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు ఆశీస్సులతో రెండోసారి సీఏగా మొదటిసారి ఎస్ఐగా చేశాను. ఆయన ఆశీస్సులతో సేవ చేసుకునే అవకాశం కల్పించాను. ఖచ్చితంగా మీ అందరూ సహాయ సహకారాలతో నలుగురికి సేవ చేశాను. గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక పక్క గాంధీ జయంతిని చాలా అతి పవిత్రంగా చేసుకుని, అదే సందర్భంలో ఏ మానవ సేవ కావాలని గాంధీ గారు కోరారో ఆ మానవ సేవకు సంబంధించినటువంటి మన హాస్పిటల్కి ఈరోజు ఫస్ట్ మీటింగ్ కమిటీ, హాస్పిటల్ కమిటీ మీటింగ్ ఫస్ట్ మీటింగ్కి రావడం జరిగింది. దీని మీద హాస్పిటల్కి కావాల్సినటువంటి అన్ని అవసరాలను పరిష్కరించుకొని ఏదైతే ఏజెండా తయారు చేయడం జరిగిందో దాన్ని తీర్మానాలుగా ఆమోదించడం జరిగింది. ఇది కాక నూతనంగా ఈ హాస్పిటల్ భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు వెళ్ళి చూసి మిగులున్నటువంటి వర్షాన్ని కూడా కాంట్రాక్టర్ ఇంజనీర్ గారు కూడా రావడం జరిగింది. డాక్టర్ గారు మేమందరం వెళ్ళి చూసి ఆ వర్క్సాన్ని ఇచ్చేసి, మా ఆలోచన అయితే వీలున్నంత వరకు ఈ మాసాంతరం లోపులోనే కొత్త హాస్పిటల్ ప్రారంభించాలి, అక్కడి నుంచే వైద్య సౌకర్యాలు ప్రజలకు అందివ్వాలి అని చెప్పేసి భావిస్తున్నాం. అదే ఉద్దేశంతో ఇప్పుడు అక్కడికి వెళ్ళడం.